హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ కి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ఒక హిట్ వస్తే 4-5 ఫ్లాప్లు క్యూ కట్టాయి. సమ్మర్ సీజన్ కూడా తెలుగు స్టార్స్ క్యాష్ చేసుకోలేకపోయారు. ఎన్నికలు, ఐపీఎల్, వర్షాలు ఇలా చాలా అంశాలు టాలీవుడ్ పై గట్టి ప్రభావమే చూపించాయి. అయితే మరో 3 నెలల్లో 2024 క్యాలెండర్ ఫినిష్ కాబోతోంది. ఈ 3 నెలల్లో 3 క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవబోతున్నాయి. వీటిపైనే టాలీవుడ్ భవిష్యత్ ఆధారపడి ఉంది. టాలీవుడ్ లో ఈ మంత్ ఎండింగ్ దేవుడ రిలీజ్ కాబోతోంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి. దేవరా ఏదో సంచలనం క్రియేట్ చేయబోతోంది అన్న నమ్మకం కలుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ కి మిక్స్డ్ టాక్ వచ్చిన ట్రైలర్ తో అందరి అంచనాల్ని పటాపంచలు చేయడానికి ఫిల్మ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. చేతిలో ఉన్న 2 వారాలను ప్రమోషన్స్ కోసం బాగా ఉపయోగించుకొని ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టాలి అని కొరటాల టీం పక్కా ప్లాన్ అప్లై చేస్తోంది. సినిమా కనుక ఆడియన్స్ కి కనెక్ట్ అయితే నేషనల్ వైడ్ గా భారీ వసూలు వచ్చే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ని డిసెంబర్లోనే రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. కానీ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీనిపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కంటెంట్ కూడా కాస్త వీక్ గా కనిపిస్తోంది. అయితే అవుట్పుట్ పై మాత్రం దిల్ రాజు సంతృప్తిగానే ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమా ఎప్పుడొచ్చినా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని మెగా టీం భావిస్తోంది. రామ్ చరణ్ సినిమా హిట్ అయితే కలెక్షన్స్ భారీగా ఉంటాయి. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని 200 కోట్ల నుంచి మొదలు పెట్టాలి. అదే జరిగితే ఈ ఏడాది చివర్లో టాలీవుడ్ కి మంచి ఊపు వచ్చినట్టే. టాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ అవుతున్న మరో మోస్ట్ వైటెడ్ మూవీ పుష్ప 2 ఫస్ట్ పార్ట్ హిట్ అయింది. బన్నీకి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం తెచ్చిపెట్టింది. పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. దాని ఫోకస్ లో పెట్టుకుని సీక్వెల్ పార్ట్ ని ఓ శిల్పంలా చెక్కుతున్నాడు సుకుమార్. విడుదల తేదీ డిసెంబర్ 6th కి షిఫ్ట్ అయినా షార్ట్ హిట్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2024 క్యాలెండర్ మరో 3 నెలల్లో ముగియనుంది. 2024 చేదు జ్ఞాపకంలా మిగిలిపోవాలన్నా, సంతృప్తికరమైన విజయాలతో ముగించాలన్నా దేవరా, పుష్ప 2 గేమ్ చేంజర్ ఫలితాలపైనే ఆధారపడి ఉంది. వచ్చే ఏడాది టాలీవుడ్ ఫుల్ జోష్ లో రన్ అవ్వాలంటే ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. జనాలు లేక బోసిపోయిన థియేటర్స్ కి, వరుస ఫ్లాప్లతో తల్లడిల్లుతోన్న బయర్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం ఈ ముగ్గురు హీరోల బాధ్యత. మరి త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ ప్రాజెక్ట్స్ నేషనల్ వైడ్ గా ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తాయో చూడాలి. కంగనా ప్రాజెక్ట్ కి రూట్ క్లియర్ అయింది. విడుదలకి సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఖుషి అవుతున్న టీమ్ కి రిలీజ్ డేట్ అనేది పెద్ద సవాల్గా మారిపోయింది. ఏ డేట్ కి ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుందో అన్న చర్చ అయితే బీటౌన్ లో గట్టిగా జరుగుతోంది. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీకి సెన్సార్ పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ కి UA సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. అయితే ఈ సినిమాలోని పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని తొలగించి కొత్తవి యాడ్ చేయాలని యూనిట్ కి కండిషన్స్ పెట్టింది. దీంతో ఎమర్జెన్సీ రిలీజ్ కి మార్గం సుగమమైంది. ఎమర్జెన్సీని సెప్టెంబర్ 6th రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది కంగనా. సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ క్లియర్ కావడంతో కొత్త డేట్ పై చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్లో రిలీజ్ చేద్దామనుకుంటే కోలీవుడ్ నుంచి వెట్టయాన్, బాలీవుడ్ నుంచి భూల్ భులయా 3 రిలీజ్ అవుతున్నాయి. డిసెంబర్ కి షిఫ్ట్ చేస్తే అక్కడ పుష్ప 2, ఛావా, కంగువా కాచుకొని కూర్చున్నాయి. దీంతో ఎమర్జెన్సీ రిలీజ్ అనేది టఫ్ గా మారింది. మరి కంగనా ఈ విషయంలో ఏ డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకోవడం గొప్ప. కథ, క్యారెక్టర్ కాకుండా కాంబినేషన్ చూసి సైన్ చేస్తే అసలుకే ఎసురొస్తుంది. చేతి నిండా సినిమాలున్నా సక్సెస్ లేకపోతే కెరియర్ కి నో యూజ్. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయింది ఓ హాట్ బ్యూటీ. మీనాక్షి చౌదరి సైలెంట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బ్యూటీ. ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినా ఖిలాడీలో ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. తర్వాత చేసిన హిట్ 2 కూడా సక్సెస్ అయింది. అయినా వచ్చిన క్రేజ్ ని వాడుకోవడంలో ఈ బ్యూటీ ఫెయిల్ అవుతోంది. మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారంలో కరివేపాకు లాంటి క్యారెక్టర్ చేసింది మీనాక్షి. రీసెంట్ గా వచ్చిన గోట్ లో అంతకు మించి అన్నట్లుగా తన పాత్ర ఉంది. కథ, క్యారెక్టర్ కాకుండా కాంబినేషన్ చూసి సైన్ చేయడంతో 3 సీన్స్ కే పరిమితమైంది. నెక్స్ట్ ఇదే సీన్ కంటిన్యూ అయితే మీనాక్షి కెరియర్ కంచికి చేరడం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. మీనాక్షి చౌదరి చేతిలో ఆఫర్స్ లేవా అంటే చేతి నిండా సినిమాలున్నాయి, కానీ కెరియర్ కి పెద్దగా యూజ్ కావట్లేదు. ప్రెజెంట్ వెంకటేష్ తో ఓ సినిమా చేస్తోంది. విశ్వక్సేన్ మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, చిరంజీవి విశ్వంభర, వరుణ్ తేజ్ మట్కా ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. కోలీవుడ్ లో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇవన్నీ హిట్ అయి అందులో మీనాక్షి క్యారెక్టర్స్ పేలితే ఈ బ్యూటీ దశ తిరగడం ఖాయం. లేదంటే ఇప్పుడున్న రేస్ లో వెనుకపడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఈ బ్యూటీ మేలుకుంటుందో లేదో చూడాలి. బాలీవుడ్ లో మొన్నటి వరకు రొమాంటిక్ సినిమాలు చేసిన అలియా భట్ ఇప్పుడు రూట్ మార్చింది. కత్తి లాంటి కథకి మాస్ యాక్షన్ జోడించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తా ఉంటుంది. స్పై థ్రిల్లర్ లో సంథింగ్ స్పెషల్ చూపించేందుకు రెడీ అవుతోంది. రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీతో హిట్ కొట్టిన అలియా భట్ ఇప్పుడు స్పీడ్ పెంచింది. వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న జిగ్రా అని రిలీజ్ కి రెడీ చేస్తోంది.
ఇందులో టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ కీ రోల్లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేసిన యూనిట్. సిబ్లింగ్స్ సెంటిమెంట్ తో సాగే కథలో తమ్ముడి కోసం ధైర్యంగా పోరాడే యువతి రోల్లో అలియా భట్ కనిపించనుంది. మొదట ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ ఆ రోజు ఎన్టీఆర్ దేవరా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతూ ఉండటంతో అక్టోబర్ 11 కి జిగ్రాని షిఫ్ట్ చేశారు మేకర్స్. ఈ ప్రాజెక్ట్ కి అలియా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కావడంతో జిగ్రాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఆల్ఫా మూవీ చేస్తోంది అలియా భట్. ఇందులో అనిల్ కపూర్ అలియాకి గురువు గా కనిపించబోతున్నాడు. ప్రెజెంట్ బాబీ డియోల్ అలియా భట్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ ని ముంబైలో తెరకెక్కిస్తూ ఉన్నాడు దర్శకుడు శివ రావల్. ఈ ప్రాజెక్ట్ కి షారుఖ్ పఠాన్, సల్మాన్, టైగర్ 3 సినిమాలకు మధ్య కొంత లింక్ ఉంటుందని తెలుస్తోంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తానికి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ ఇమేజ్ తో పాటు మార్కెట్ లో మైలేజ్ పెంచుకుంటోంది అలియా భట్. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. హిట్స్ ఉన్న బ్యూటీకే ఆఫర్స్ క్యూ కడతాయి. కంటిన్యూస్ గా 2-3 ఫ్లాప్స్ పడితే ఆ లేడీని పక్కన పెట్టేస్తారు మేకర్స్. ప్రెజెంట్ ఇలాంటి డేంజర్ జోన్ లోనే ఇరుక్కుంది ఓ కన్నడ కస్తూరి. చేతిలో ఉన్న ప్రాజెక్ట్ తన కెరియర్ కి లాస్ట్ ఛాన్స్ గా మారింది. కృతి శెట్టి ఉప్పిన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ. బేబమ్మ క్యారెక్టర్ యూత్ కి బాగా నచ్చింది. వరుస ఆఫర్స్ వచ్చేలా చేసింది. కానీ వారియర్ నుంచి కృతికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మాచర్ల, ఆ అమ్మాయి, కస్టడీ, రీసెంట్ గా వచ్చిన మనమే వరకు అన్ని ఫ్లాప్లే. దీనికి తోడు కృతి స్క్రీన్ ప్రెజెన్స్ అంతంత మాత్రంగానే సాగింది. హీరోయిన్ రోల్ ని సరిగా డిజైన్ చేయకపోవడంతో కృతి కెరియర్ మరింత వీక్ అయింది. కథల ఎంపికలో బేబమ్మ చేసిన తప్పులు తన ఇమేజ్ ని అధపాతాళానికి తొక్కేశాయి. కృతి శెట్టి ఇప్పుడు టివినో థామస్ ARM లో హీరోయిన్ గా నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కాంటెంట్ ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది. కృతికి అర్జెంట్ గా హిట్ కావాలి. ఆ సక్సెస్ ఈ సినిమాతో వస్తుందని గట్టిగా నమ్ముతోంది. ఓ రకంగా చూస్తే బేబమ్మ కెరియర్ కి ఇదే లాస్ట్ ఛాన్స్. మరి ARM రిజల్ట్ ఈ బ్యూటీ కెరియర్ ని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. దేవరా రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ట్రైలర్తో ప్రమోషన్ పీక్స్ కి చేరబోతోంది. అయితే నార్త్ లో దేవరా సక్సెస్ అయ్యేందుకు కొత్త స్ట్రాటజీ షురూ చేయబోతున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ లో తన పరిచయాలన్నింటినీ ఈ ప్రాజెక్ట్ కోసం వాడేస్తున్నాడు. దేవరా సినిమాతో బాలీవుడ్ మార్కెట్ ని గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతి పాయింట్ లో అదే జాగ్రత్త తీసుకుంటున్నాడు. ట్రైలర్ ని ముంబైలో రిలీజ్ చేయడానికి ఇదే రీజన్. ఇక దేవరా ప్రమోషన్ కోసం బాలీవుడ్ పరిచయాలన్నింటినీ వాడే ప్రయత్నం చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కరణ్ జోహార్, అలియా భట్, సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రెజెంట్ గ్రీక్ గాడ్ తో వార్ 2 చేస్తున్నాడు ఎన్టీఆర్. సో తారక్ అడిగితే హృతిక్ ప్రచారానికి వస్తాడు. ఎటొచ్చి యంగ్ టైగర్ అడుగుతాడా లేదా అన్నదే ప్రశ్న. ఎన్టీఆర్ పాన్ ఇండియా భవిష్యత్ కి RRR కన్నా దేవరనే అసలైన పునాది. ఇది బ్లాక్ బస్టర్ అయితే నార్త్ లో ప్రభాస్ రేంజ్ మార్కెట్ ఏర్పడుతుంది. తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి పెద్దగా సమస్య ఉండదు. అందుకే దేవరా 1 కోసం తెలిసిన అన్ని పరిచయాల్ని బయటకు తీసే పనిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ బిజీ అయ్యారట. మరి సెప్టెంబర్ 27న వస్తున్న ఈ ప్రాజెక్ట్ నార్త్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.